ముఖ్యంగా ఆయన వేసిన ఆ ఫ్లెక్సీలో ఏదో మా అమ్మ ఇంటికి మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను బాకీ ఉన్నారు, కట్టడం లేదు, 1,00,000 చిల్లర అని చెప్పేసి దాంట్లో వేయడం జరిగింది. 1,00,000 చిల్లర కట్టడం అనేది నాకేం పెద్ద విషయం కాదు, ఎందుకంటే అది పెద్ద అమౌంట్ కాదు. కట్టాలన్నా కట్టకూడదన్న ఆలోచన లేదు. అది ఎప్పటికైనా సరే ఒకవేళ కట్టకున్నంత మాత్రాన అది చెరిగిపోయే పరిస్థితి, జీవితాంతంలో ఎప్పటికైనా అది కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. దాదాపుగా ఈ కడప నగరంలో దాదాపుగా 6 కోట్ల 7 కోట్ల ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి, పన్ను బకాయిలు. నేనేం చెప్తున్నా, దాన్ని ఎందుకు కట్టలేదనేది మీకు సవివరంగా వివరం చేసే కార్యక్రమం ఉంది. గడిచిన 2 సంవత్సరాల్లో ఎవరైతే ఈ ఏడీపీ సర్వే అని చెప్పేసి ఒకటి సర్వే స్టార్ట్ చేసి దాదాపుగా ఈ కడప నగరంలో 20,000 ఇండ్లకు పన్నులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా 15 నుంచి 18 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ యొక్క అసెస్మెంట్ రూపంలో పెంచే కార్యక్రమం జరిగింది. దాని మీద నేను అనేక సందర్భాల్లో జనరల్ బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మన పత్రికా సోదరులందరి ముందు కూడా మా కార్పొరేటర్లందరం కూడా ఆ రోజు ఇదే ఛాంబర్లో యాజ్ ఏ కార్పొరేటర్లుగా మేము 30 మంది కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే జిహెచ్ఎంసీ యాక్ట్ 44/2020 ప్రకారం ఎవరికైనా పన్నులు మనం ఇంప్రూవ్ చేయాలన్నా, లేకపోతే పన్నులు ఎన్హాన్స్ చేయాలన్నా, లేకపోతే రివైజ్ చేయాలన్నా కూడా ఇది క్లియర్గా ఈ యాక్ట్ చెప్తుంది. ఎవరికైతే ఇంటిగల్ల వాళ్ళు ఉంటారో వాళ్లకు మనం నోటీస్ సర్వ్ చేయాలి. ఆ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకొని దాని తర్వాత వాళ్లకు ట్యాక్స్ అనేది ఫిక్స్ చేయాలి. అది ఎన్హాన్స్ చేసినా, ఇంప్రూవ్మెంట్ చేసినా, కొత్తగా వేసినా అనేది జిహెచ్ఎంసీ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. అటువంటిది మా కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహానికి పోయి దాదాపుగా 20,000 మందికి ఈ కడప నగరంలో పన్నులు పెంచడం జరిగింది. దాని మీద మేము జనరల్ బాడీలో మా సహచర కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఒకటే తీర్మానం చేస్తాం, ఈ పెంచిన పన్నులు మీరు అసంబద్ధంగా పెంచొద్దండి, ఖచ్చితంగా సహేతుకంగా. ఎవరైతే ఏం చేశారంటే, ఎవరికి ఇంటి ప్లాన్ ఉన్నా కూడా ప్లాన్ లేదని చెప్పేసి 100% పైన అతను ప్లాన్ తీసుకొని ఉంటాడు, చిన్న పైన రూమ్ వేసుకొని ఉంటాడు. రూమ్ వేసుకుంటే దానికి తొందరగా 100% పెనాల్టీ వేసి పెంచడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు ఏం చెప్పారు, అటువంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు రివిజన్ పిటిషన్ అందరితో పెట్టించండి, పెట్టిస్తే అవన్నీ కూడా రెక్టిఫై చేస్తామని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు చెప్పారు. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క పౌరునికి ఉన్న హక్కు మాదిరే మా అమ్మ కూడా 21/4/2025 రివిజన్ పిటిషన్ పెట్టడం జరిగింది. మీరు మాకు వస్తున్న పన్నును ఒక్కసారిగా దాదాపుగా 1,00,000 చిల్లర మీరు పెంచడం జరిగింది, దీన్ని ఎందువల్ల పెంచడం జరిగింది మాకు వివరణ ఇవ్వమని చెప్పి. అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎన్నో తేదీ మేము పిటిషన్ పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఇది కార్పొరేషన్లో వచ్చి రివ్యూ చేసినది. మీ ఇంటి ప్లాను అవన్నీ మీ లేని వల్ల మేము 100% పెనాల్టీ వేసామని చెప్పారు. అప్పుడు నేనేం చేశాను, మా ఇంటికి సంబంధించిన మా అమ్మతో ప్లాన్స్ అన్నీ కూడా పబ్లిక్ హీరింగ్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు, నాకు 20/4/2025 హీరింగ్కి రమ్మని చెప్పి ఇచ్చే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్లాన్ అప్రూవల్ కాపీ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ గారిని కమిషనర్ పిలిచి ఎలా చేస్తారని, మీరు ఆయన ప్లాన్ పెట్టారు, ప్లాన్ లేదని చెప్పేసి మీరు ఇంత పెనాల్టీ వేయడం తప్పు కదా, దీన్ని ఇమీడియట్గా రివైజ్ చేయండి అని చెప్పాడు. అది రివైజ్ చేస్తామని చెప్పేసి గతంలో నాకు వస్తున్న 12,229 రూపాయలు వచ్చే పన్నును వాళ్ళు 60,000 రూపాయలు వేయడం జరిగింది. దాన్ని తగ్గించి 37,094 రూపాయలకు తగ్గించినామని చెప్పినారు. ఇది కూడా పేపర్గా రాసిచ్చారు తప్ప ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. ఆ నోటీసు ఇవ్వకుండా నేను కట్టడానికి ఏంటంటే, ఇట్లాగే నాతో పాటు మా అమ్మ లాంటి వాళ్ళు దాదాపుగా రివిజన్ పిటిషన్లు 1006 రివిజన్ పిటిషన్లు పెట్టారు కడప నగరపాలక సంస్థలో. వీళ్ళందరూ కూడా మాకు ప్లాన్లు ఉన్నాయి, అయినా కూడా మీరు పన్నులు పెంచి వేసినారని చెప్పేసి. దీని మీద వాళ్ళు ఇంతవరకు కూడా మీ పరిష్కరించి ఇంత కట్టాలి అని చెప్పేసి నోటీస్ ఇవ్వలేదు. నేను ప్రజలందరి తరపున కూడా ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తే కమిషనర్ కానీ వాళ్ళకు కూడా, ఎవరైతే మీరు రివిజన్ పిటిషన్ వేసింటారో నాతో పాటు వాళ్ళందరికీ కూడా మీరు ఏ హేతుబద్ధంగా మీరు వేశారో దానికి సంబంధించిన ఫైనల్ నోటీస్ ఇస్తే ఖచ్చితంగా చెల్లిస్తారు. లేదా దాంట్లో తప్పప్పులు ఉంటే కనుక యాజ్ ఏ మన
పౌరులకు ఉన్న హక్కుల ప్రకారము దాని ప్రకారం వాళ్ళు కోర్టుకు వేయడమో, కొంతమంది కోర్టుకు కూడా వేయడం జరిగింది. ఇదే కోర్టులో దాదాపుగా 112 పిటిషన్లు వేయడం జరిగింది. ఇట్లా నేను చెప్పేది ఏంటంటే, ఏదో వ్యక్తిగతంగా మనిషిని డ్యామేజ్ చేయాలా, మా అమ్మ పేరుతో ఉన్న ఇంటి ఫోటో వేసి వాళ్ళు వేయడం అనేది వాళ్ళకి నిజంగా వాళ్ళ టైం వేస్ట్ చర్యలు తీసుకుంటున్నారు. ఏదన్నా దాంట్లో వేసే కార్యక్రమం ఉంటే నేను చేసిన ఏదైనా ఇప్పుడు మూడు టర్మ్లో నేను కార్పొరేటర్గా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగత దాని మీద చేసే పరిస్థితి లేదు. నేను ఈరోజు మేయర్గా కూర్చున్న వెంటనే వాళ్ళ యొక్క మనసులో ఉన్న ఆక్రోశాన్ని, ఒక సామాన్య కార్యకర్త ఈరోజు మేయర్ పీఠంలో కూర్చున్నాడని వాళ్ళు తట్టుకోలేక నా మీద వ్యక్తిగత కక్షతో ఇది చేయడం జరిగిందని చెప్పేసి పత్రికా సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పటికి కూడా ఆ పన్ను క్లియర్ చేసేయాలంటే ప్రజల తరపున నేను పోరాటం చేస్తున్నా. వాళ్ళందరికీ కూడా మీరు పన్నులు ఎంత హేతుబద్ధంగా తగ్గించగలిగితే అంత చేసి వాళ్ళకి ఫైనల్ నోటీస్ ఇచ్చి పన్నులు చెల్లించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.